నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనము. మే 21. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములన్నీ నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, ఈ దినం వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచండి, ప్రార్థనలో తోడుగా ఉండి నడిపించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. 2వ దినవృత్తాంతములు 1 నుండి 3 అధ్యాయములు. 1వ అధ్యాయము. దావీదు కుమారుడైన సొలొమోను తన రాజ్యమందు స్థిరపరచబడగా అతని దేవుడైన యెహోవా అతనితో కూడా ఉండి అతనిని బహుగనుడైన రాజునుగా చేసెను. యెహోవా సేవకుడైన మోషే అరణ్యమందు చేయించిన దేవుని సమాజపు గుడారము గిబియోను నందుండెను గనుక సొలొమోను సహస్రాధిపతులకును శతాధిపతులకును న్యాయాధిపతులకును ఇశ్రాయేలీల పితరుల ఇండ్లకు పెద్దలైన వారికి అందరికిని అనగా ఇశ్రాయేలీలందరికిని ఆజ్ఞేయగా సమాజకులందరూ సొలొమోనుతో కూడా కలిసి గిబియోనులో నందుండు బలిపీఠమునొద్దకు పోయిరి. దావీదు దేవుని మందసమును కిర్యాతారీము నుండి తెప్పించి యెరూషలేమునందు దాని కొరకు గుడారము వేసి తాను సిద్ధపరిచిన స్థలమున ఉంచెను. హూరు కుమారుడైన ఊరీకి పుట్టిన బెసాలేలు చేసిన ఇత్తడి బలిపీఠము అక్కడ యెహోవా నివాస స్థలము ఎదుట ఉండగా సొలొమోనును సమాజపు వారును దాని యొద్ద విచారణ చేసిరి. సమాజపు గుడారము ముందర యెహోవా సన్నిధి నుండి ఇత్తడి బలిపీఠమునొద్దకు సొలొమోను పోయి దాని మీద 1000 దహన బలులను అర్పించెను. ఆ రాత్రియందు దేవుడు సొలొమోనునకు ప్రత్యక్షమై, నేను నీకు ఏమి ఇయ్యగోరుదువో దాని అడుగమని సెలవీయగా సొలొమోను దేవునితో ఇలాగు మనవి చేసెను, నీవు నా తండ్రి అయిన దావీదు ఎడల బహుగా కృపచూపి అతని స్థానమందు నన్ను రాజుగా నియమించి ఉన్నావు గనుక దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు చేసిన వాగ్దానమును స్థిరపరచుము. నేల ధూళి అంత విస్తారమైన జనుల మీద నీవు నన్ను రాజుగా నియమించి ఉన్నావు. ఈ నీ గొప్ప జనమునకు న్యాయము తీర్చే శక్తిగలవాడెవడు? నేను ఈ జనుల మధ్య ఉండి కార్యములను చక్కపెట్టునట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయుము. అందుకు దేవుడు సొలొమోనుతో ఇలాగు సెలవిచ్చెను, నీవు ఈ ప్రకారము యోచించుకుని ఐశ్వర్యమునైనను సొమ్మునైనను ఘనతనైనను నీ శత్రువుల ప్రాణమునైనను దీర్ఘాయువునైనను అడుగక నేను నిన్ను వారి మీద రాజుగా నియమించిన నా జనులకు న్యాయము తీర్చుటకు తగిన జ్ఞానమును తెలివిని అడిగి ఉన్నావు. కాబట్టి జ్ఞానమును తెలివియు నీకు ఇయ్యబడును. నీకన్నా ముందుగానున్న రాజులకైనను నీ తరువాత వచ్చు రాజులకైనను కలుగని ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకు ఇచ్చేదనని చెప్పెను. పిమ్మట సొలొమోను గిబియోనులో నుండు సమాజపు గుడారం ఎదుటనున్న బలిపీఠమును విడిచి యెరూషలేమునకు వచ్చి ఇశ్రాయేలీలను ఏలుచుండెను. సొలొమోను రథములను గుర్రపు రౌతులను సమకూర్చెను. 1400 రథములను 12,000 గుర్రపు రౌతులను అతనికి ఉండెను. వీరిలో కొందరిని అతడు రథములుండు పట్టణములలో ఉంచెను, కొందరిని తన రాజ్య సన్నిధిని ఉండుటకు యెరూషలేములో ఉంచెను. రాజు యెరూషలేమునందు వెండి బంగారములను రాళ్లంత విస్తారముగాను సరళ మ్రాణులను షెఫేలా ప్రదేశమునున్న మేడి చెట్లంత విస్తారముగాను సమకూర్చెను. సొలొమోనుకుండు గుర్రములు ఐగుప్తులో నుండి తేబడెను. రాజు వర్తకులు ఒక్కొక్క గుంపునకు నియామకమైన ధరనిచ్చి గుంపులు గుంపులుగా కొని తెప్పించిరి. వారు ఐగుప్తు నుండి కొని తెచ్చిన రథం ఒకటింటికి 600 తులముల వెండియు గుర్రం ఒకటింటికి 150 తులముల వెండియు నిచ్చిరి. హిత్తీల రాజులందరి కొరకును సిరియా రాజుల కొరకును వారు ఆ ధరకే వాటిని తీసుకుని వచ్చిరి. 2వ దినవృత్తాంతములు 2వ అధ్యాయము. సొలొమోను యెహోవా నామఘనత కొరకు ఒక మందిరమును తన రాజ్య ఘనత కొరకు ఒక నగరును కట్టవలనని తీర్మానము చేసుకుని బరువులు మోయుటకు 70,000 మందిని కొండల మీద మ్రాణులు కొట్టుటకు 80,000 మందిని ఏర్పరచుకుని వీరి మీద 3,600 మందిని అధిపతులుగా ఉంచెను. సొలొమోను తూరు రాజైన హీరామునొద్దకు దూతల చేత ఈ వర్తమానము పంపెను. నా తండ్రి అయిన దావీదు నివాసమునకై
ఒక నగరును కట్టతలిచి ఉండగా నీవు అతనికి సరళమ్రాణులను సిద్ధము చేసి పంపించినట్లు నాకును దయచేసి పంపించుము. నా దేవుడైన యెహోవా సన్నిధిని సుగంధ వర్గములను ధూపము వేటకును సన్నిధి రొట్టెలను నిత్యము ఉంచుటకును ఉదయ సాయంకాలముల యందును విశ్రాంతి దినముల యందును అమావాస్యల యందును మా దేవుడైన యెహోవాకు ఏర్పాటైన ఉత్సవముల యందును ఇశ్రాయేలీలు నిత్యమును అర్పింపవలసిన దహన బలులను అర్పించుటకును ఆయన నామ ఘనత కొరకు మందిరం ఒకటి ఆయనకు ప్రతిష్ఠితము చేయబడినట్లుగా నేను కట్టించబోచున్నాను. నేను కట్టించు మందిరము గొప్పదిగా నుండును. మా దేవుడు సకలమైన దేవతల కంటే మహనీయుడు గనుక ఆకాశములను మహాకాశములను ఆయనను పట్టజాలవు. ఆయనకు మందిరమును కట్టించుటకు చాలిన వాడెవడు? ఆయన సన్నిధిని ఆయనకు మందిరమును కట్టించుటకైనను నేను ఏ పాత్రపు వాడను? ధూపము వేటకు నేను ఆయనకు మందిరమును కట్టదలిచి ఉన్నాను. నా తండ్రి అయిన దావీదు నియమించి యూదా దేశంలోను యెరూషలేములోను నా యొద్ద ఉంచిన ప్రజ్ఞ గల వారికి సహాయకుడై ఉండి బంగారముతోనూ వెండితోనూ ఇత్తడితోనూ ఇనుముతోనూ ఊదా నూలుతోనూ ఎర్ర నూలుతోనూ నీలి నూలుతోనూ చెయ్య పనియును అన్ని విధముల చెక్కడపు పనియును నేర్చిన ప్రజ్ఞగల మనుషునొకని నా యొద్దకు పంపుము. మరియు లెబానోను నందు మ్రానులు కొట్టుటకు మీ పనివారు నేర్పుగలవారని నాకు తెలిసి ఉన్నది. కాగా లెబానోను నుండి సరళ మ్రానులను దేవదారు మ్రానులను చందనపు మ్రానులను నాకు పంపుము. నేను కట్టించబో మందిరము గొప్పదిగాను ఆశ్చర్యకరమైనదిగాను ఉండును గనుక నాకు మ్రానులు విస్తారంగా సిద్ధపరచుటకై నా పనివారు మీ పనివారితో కూడా పోవుదురు. మ్రానులు కొట్టు మీ పనివారికి 400 గరిసెల దంచిన గోధుమలను 800 పుట్ల ఎవలను 140 పుట్ల ద్రాక్షారసమును 140 పుట్ల నూనెను ఇచ్చెదను. అప్పుడు తూరు రాజైన హీరాము సొలొమోనునకు వ్రాసి పంపిన ఉత్తరమేమనగా, యెహోవా తన జనమును స్నేహించి నిన్ను వారి మీద రాజుగా నియమించి ఉన్నాడు. యెహోవా ఘనత కొరకు ఒక మందిరమును నీ రాజ్య ఘనత కొరకు ఒక నగరును కట్టించుటకు తగిన జ్ఞానమును తెలివియు గల బుద్ధిమంతుడైన కుమారుని రాజైన దావీదునకు దయచేసిన భూమి ఆకాశములకు సృష్టికర్తగు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా స్తుతి నొందునుగాక. తెలివియు వివేచనయు గల హూరాము అను ఒక చురుకైన పనివానిని నేను నీ యొద్దకు పంపుచున్నాను. అతడు దాను వంశపురాలగు ఒక స్త్రీని పుట్టినవాడు. వాని తండ్రి తూరు సంబంధమైన వాడు. అతడు బంగారముతోనూ వెండితోనూ ఇత్తడితోనూ ఇనుముతోనూ రాళ్లతోనూ మ్రానులతోనూ ఊదా నూలుతోనూ నీలు నూలుతోనూ సన్నపు నూలుతోనూ ఎర్ర నూలుతోనూ పని చేయగల నేర్పరి అయిన వాడు. సకల విధముల చెక్కడపు పనియందును మచ్చలు కల్పించుటయందును యుక్తి కలిగి నీ పనివారికిని నీ తండ్రి అయిన దావీదు అని నా ఏలినవాడు నియమించిన ఉపాయశాలులకును సహకారియే వాటన్నిటినీ నిరూపించుటకు తగిన సామర్థ్యము గలవాడు. ఇప్పుడు నా ఏలినవాడు చెప్పియున్న గోధుమలను ఎవలను నూనెను ద్రాక్షారసమును నీ సేవకుల చేతికిచ్చి వారిని సాగనంపిన ఎడల మేము నీకు కావలసిన మ్రానులన్నీయు లెబానోను నందు కొట్టించి వాటిని నీ కొరకు సముద్రం మీద తెప్పలుగా యొప్పేకు కొని వచ్చేదము. తరువాత నీవు వాటిని యెరూషలేమునకు తెప్పించుకొనవచ్చునని వ్రాసెను. సొలొమోను తన తండ్రి అయిన దావీదు ఇశ్రాయేలు దేశమందున అన్యజాతి వారిని అందరినీ ఎన్నిక వేయించిన ఎన్నిక ప్రకారము వారిని లెక్కింపగా వారు 183,600 మంది అయిరి. వీరిలో బరువులు మోయుటకు 70,000 మందిని, పర్వతములందు మ్రానులను కొట్టుటకు 80,000 మందిని, జనుల మీద అధిపతులుగా నుండి పనిచేయుటకు 3,600 మందిని అతడు ఏర్పరిచెను. 3వ అధ్యాయము. తరువాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమున యెబూసీయుడైన ఒర్నాను కళ్ళమందు దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవాకు ఒక మందిరమును కట్టనారంభించెను. తన ఏలుబడిలో 4వ సంవత్సరము 2వ నెల 2వ దినమందు దాన్ని కట్టనారంభించెను. దేవుని మందిరమునకు సొలొమోను పునాదులు ఏర్పరిచెను. పూర్వపు కొలల ప్రకారము పొడవు 60 మూరలు, వెడల్పు 20 మూరలు. మందిరపు ముఖమంటపము మందిరపు పొడుగును బట్టి 20 మూరల వెడల్పు, 120 మూరల ఎత్తు. దాని లోపలి భాగమును ప్రశస్తమైన బంగారముతో అతడు పొదిగించెను. మందిరపు పెద్ద గదిని దేవదారు పలకలతో కప్పి వాటిపైన మేలిమి బంగారమును పొదిగించి పైభాగమున ఖర్జూరపు చెట్ల వంటి పనియు గొలుసుల వంటి పనియు చెక్కించి ప్రశస్తమైన రత్నములతో దానిని అలంకరించెను. ఆ బంగారము పర్వయీము నుండి వచ్చినది. మందిరపు దూలములను స్తంభములను దాని గోడలను దాని తలుపులను బంగారముతో పొదిగించి గోడల మీద కెరూబులను చెక్కించెను. మరియు అతడు పరిశుద్ధ స్థలం ఒకటి కట్టించెను. దాని పొడవు మందిరపు వెడల్పును బట్టి 20 మూరలు, దాని వెడల్పు 20 మూరలు. 1200 మణుగుల మేలిమి బంగారుతో
అతడు దాన్ని పొదిగించెను. మేకుల ఎత్తు 50 తులముల బంగారు, మీది గదులను బంగారముతో పొదిగించెను. అతి పరిశుద్ధ స్థలమునందు చక్కడపు పనిగల 2 కెరూబులను చేయించి వాటిని బంగారుతో పొదిగించెను. ఆ కెరూబుల రెక్కల పొడవు 20 మూరలు, ఒక్కొక్క రెక్క 5 మూరల పొడుగు. అది మందిరపు గోడకు తగులుచుండెను. రెండవది జతగానున్న కెరూబు రెక్కకు తగులుచుండెను. ఈ ప్రకారము చాచుకొనిన ఈ కెరూబుల రెక్కలు 20 మూరలు వ్యాపించెను. కెరూబులు పాదముల మీద నిలవబడెను. వాటి ముఖములు మందిరపు లోతట్టు తిరిగి ఉండెను. అతడు నీలి నూలుతోనూ, ఊదా నూలుతోనూ, ఎర్ర నూలుతోనూ, సన్నపు నార నూలుతోనూ ఒక తెరసు చేయించి దాని మీద కెరూబులను కుట్టించెను. ఇదియుగాక మందిరము ముందర ఉండుటకే 35 మూరల ఎత్తుగల 2 స్తంభములను, వాటి మీదకి 5 మూరల ఎత్తుగల పీటలను చేయించెను. గర్భాలయమునందు చేసినట్టు గొలుసు పని చేయించి స్తంభముల పైభాగమును దాని ఉంచి 100 దానిమ్మ పండ్లను చేయించి ఆ గొలుసు పని మీద తగిలించెను. ఆ 2 స్తంభములను దేవాలయం ఎదుట కుడి తట్టున ఒకటియు ఎడమ తట్టున ఒకటియు నిలవబెట్టించి, కుడి తట్టు దానికి యాకీను అనియు, ఎడమ తట్టు దానికి బోయాజు అనియు పేర్లు పెట్టెను. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడా, కృపా సత్య సంపూర్ణుడా, కృప వెంబడి కృపతో కాపాడుచున్న దైవమా, నీకు వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, నీకే స్తుతులు, స్తోత్రాలు తండ్రి. గడిచిన దినములో నీ కృపలో జ్ఞాపకం చేసుకున్నందుకు మీకు వందనాలు అయ్యా. మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. దినదినము మీరు చూపుచున్న నూతనమైన వాత్సల్యమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా, మా కొరకు ప్రాణము పెట్టి రక్తము చిందించి నాయన మా అపరాధములు నాయన నీ రక్తంతో కడిగి శుద్ధీకరిస్తూ ప్రభా నాయన మా కొరకు పాతాల వేదనలను అనుభవించిన దేవుడవు ప్రభా. నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. మా ప్రతి అపరాధమును క్షమించుము, నీ రక్తంతో కడగండి. నీ ముందు మమ్మల్ని నిందారహితంగా నిలవబెట్టండి ప్రభా. మా పాపము నీ మీద వేసుకుని మీ నీతిని మాకు ఇచ్చి ప్రభా మమ్మల్ని నీతిమంతులుగా తీర్చిన దేవుడవు ప్రభా. నీ ప్రేమ కొరకు, నీ దయ కొరకు, నీ కనికరం కొరకు, నీ కృప కొరకు వందనాలయ్యా. నీకే స్తోత్రాలు ప్రభా నాయన. మాకు పడవలసిన శిక్ష నువ్వు అనుభవించావు అయ్యా. మాకు విడుదల దయచేసావు తండ్రి, నీకు వందనాలు ప్రభా. అయ్యా తండ్రి, ఇదిగో నీ సిలువ త్యాగమును నాయన అయ్యా జ్ఞాపకం చేసుకుని ప్రభా తండ్రి అయ్యా తండ్రి, మేమందరం నిర్దోషముగా నాయన నిర్దోష మార్గంలో నడుచుకునే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ చిత్తానుసారంగా నడుచుకుంటకు కృపను అనుగ్రహించండి అయ్యా తండ్రి. నీ చిత్తము చేయుటకు మమ్మల్ని పురిగొల్పండి అయ్యా. నీ చిత్తంలో అడుగులు వేస్తూ గురి యొద్దగా పరిగెట్టే కృపను మాకు అనుగ్రహించండి అయ్యా. నిన్నే గురిగా చేసుకునే జీవితాలు మాకు దయచేయండి అయ్యా. కడవరి దినాల్లో, చివరి దినాల్లో ఉంటున్నాం ప్రభా నాయన అయ్యా. భయంకరమైన దినాల్లో ఉంటుండగా ప్రభా అయ్యా తండ్రి, ఏ విధంగా జీవించాలో ప్రభా, ఏ విధంగా సమయాన్ని సద్వినియోగపరచుకోవాలో కావలసిన జ్ఞానమును, తెలివియు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇదిగో సొలొమోను జ్ఞానమును, తెలివిను అడిగినప్పుడు నాయన నువ్వు ఆ సమస్తమును దయచేసిన దేవుడవు ప్రభా నాయన. ఇదిగో తండ్రి, మాకును జ్ఞానమును, తెలివియు దయచేయి ప్రభా. ఏ విధంగా జీవించాలో, ఏ విధంగా నాయన అయ్యా కుటుంబాలను కట్టుకోవాలో అయ్యా తండ్రి నాయన, ఏ విధంగా జయ జీవితం ఉండాలో కావాల్సిన జ్ఞానమును, తెలివిని మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా నీకే వందనాలు, స్తోత్రాలు అయ్యా. ఎవరు ఏ సమస్యలు, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్నారో ప్రభా అయ్యా వారందరినీ నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి. శారీరకంగా బలహీనంగా ఉన్నవారిని స్వస్థపరచండి, నీ సాక్షులుగా నిలవబెట్టండి. మానసికంగా బలహీనంగా ఉన్నవారిని బలపరచండి అయ్యా. ఆధ్యాత్మికంగా బలహీనంగా ఉన్నవారిని బలపరచండి. ఆర్థికంగా బలహీనంగా ఉన్నవారిని బలపరచండి ప్రభా. అయ్యా ప్రత్యేకించి గోనాయన అయ్యా మా కుటుంబాలపై నీ కృప కలుగును గాక. మా కుటుంబాల్లో ఇంకనూ రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి అయ్యా. కుటుంబాలుగా నీ సన్నిధిలో ఉండే భాగ్యం మాకు అనుగ్రహించండి అయ్యా. అలాగే మా దైవజనులను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి పరిచయాలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి రాకపోకలో నీ కాపుదల, భద్రత ఉంచండి. వారి కుటుంబాలపై నీ రక్త ప్రోక్షణ ఉంచండి ప్రభా. వారు అడుగుపెట్టిన ప్రతి స్థలములోనైనా అయ్యా వారిని బలమైన అభిషేకంతో వాడుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ చిత్తమునైనా వారి పక్షంగా నెరవేర్చినైనా వారిని నాయన ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా నీకే వందనాలు, స్తోత్రాలు. క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి, నీ రూపులోకి మార్చండి అయ్యా నాయన. సత్యం నుండి సర్వసత్యంలోనికి నడిపించండి అయ్యా. డినామినేషన్స్ భేదములు తొలగించండి నాయన. ఈ పరిశుద్ధాత్మను బలముగా కుమ్మరించండి నాయన అయ్యా. అంచె దినాల్లో అందరిపైన ఆత్మను కుమ్మరిస్తున్న వాగ్దానం నెరవేర్చండి అయ్యా తండ్రి నాయన.
అందరూ ఆత్మపూర్ణులై ఉండే కృపను దయచేయండి ప్రభా. అయ్యా అనేక మందిని తట్టు త్రిప్పేవారుగా నాయన అయ్యా నీ పత్రికలుగా ప్రతి క్రైస్తవుని మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా నీకే స్తుతులు స్తోత్రాలు, అయ్యా నీకే వందనాలు, గొప్ప దేవుడా మంచి దేవుడా నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా అలాగే తండ్రి పేదరికంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి, ఆహారాలు లేని వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా మీరే కృప చూపండి నాయన. అయ్యా నీకే వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం. అయ్యా మా భారతదేశాన్ని ప్రత్యేకించి నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా. అయ్యా నాయన కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి రాష్ట్రాన్ని నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా. అయ్యో దేశం కొరకు ఉపవాసం ఉండి ప్రార్థించే దైవజనులను మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. అయ్యా తండ్రి ఎంతమంది అయితే ప్రార్థిస్తున్నారో, అయ్యా ఎంతమంది అయితే యథార్థంగా నీ సన్నిధిలో సేవ చేస్తున్నారో వారందరికీ నీ కృప కలుగునుగాక ప్రభా. అయ్యా తండ్రి అందరూనైనా దేశ రక్షణ కొరకు ప్రార్థించే భారము ప్రతి క్రైస్తవంలో పెట్టమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా సమస్త మానవాళి కొరకు ప్రార్థన చేసే ప్రార్థనాత్మ క్రైస్తవుల్లో ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా నీకే వందనాలు స్తోత్రాలు. అందరూ అంతటా అయినా రక్షించబడాలని నువ్వు ఇచ్చయించున్నావు ప్రభా. అయ్యా నీ చిత్తము జరుగునుగాకని ప్రార్థిస్తున్నాం ప్రభా. పరలోకంలో నీ చిత్తము జరుగుచున్నట్లు భూమి అందంతటా నీ చిత్తము జరుగునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక ప్రభా. అయ్యా ఇంకను సువార్త అందని గ్రామాలు ప్రాంతాలు పట్టణాలను అయ్యా మీరు దర్శించండి ప్రభా. అయ్యా సువార్త అందకుండా ఆటంకపరుస్తున్న అంధకార శక్తులు యేసు నామంలో లయపరచబడునుగాక, వ్యతిరేక శక్తులు యేసు నామంలో బంధించబడునుగాక. అయ్యా నిశ్చయంగా భారతదేశమంతా సువార్త వ్యాపించునుగాక. అయ్యా తండ్రి ప్రపంచ దేశాలన్నీ సువార్త వ్యాపించునుగాక. సకల మానవాళికి గొప్ప రక్షణ కలుగునుగాక. ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా ప్రభా అయ్యా నీ కృప విస్తరింపచేయండి, నీ సన్నిధి కాంతిని ప్రకాశింపచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా తండ్రి ప్రపంచ దేశాలన్నిటినీ జ్ఞాపకం చేసుకోండి. వాటిని పరిపాలిస్తున్న రాజులు, వారి కింద పనిచేస్తున్న అధికారులు అందరికీ నీ కృప కలుగునుగాక, అందరికీ రక్షణ కలుగునుగాక ప్రభా. అయ్యా తండ్రి నాయన సమస్త మానవాళికి నీ కృపను విస్తరింపచేయమని, అయ్యా నీ కృపలో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రభా. అయ్యా తండ్రి ఏ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ సమస్య ఉందో ప్రభా అయ్యా సమస్తము చూచుచున్న దేవుడవు కనుక అయ్యా ప్రతి సమస్య నుంచి విడిపించమని, అయ్యా చివరి దినాల్లో కడవరి వర్షమే మీరు దిగిరమ్మని, కడవరి ఉజ్జీవాన్ని ఇంకనూ బలముగా నైనా రగిలించమని, ప్రతి క్రైస్తవుని వ్యక్తిగతంగా ఉజ్జీవపరచమని ప్రభా. అయ్యా నాయన మీ హస్తాలకే సమస్తమును అప్పచెప్పుకుంటూ ప్రతి క్రైస్తవునిపై నీ ఆత్మను కుమ్మరించి వాడుకోమని, ఈ దినమంతా మాకు మీరు తోడుగా ఉండి నడిపించండి. అయ్యా దుష్టుడి బాడి నుండి ప్రతి కీడు నుండి తప్పించమని, అయ్యా యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ఈ చిన్న ప్రార్థన మనవి ఆలకించమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.